మీరు కొత్తగా వింతగా ఆలోచించాల్సింది ఏం లేదు. సాధారణ ఎన్నికల్లో కూడా ఇది మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఇందులో టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎన్నికల డ్యూటీ చేసినటువంటి వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. మనకు కంపానియన్ ఓట్ అని ఉంటుంది, నాట్ బ్యాలెట్ ఓట్. బ్యాలెట్ ఓటు ఎవరి ఓటు వాళ్ళే వేస్తారు. ఈడీసీ సర్టిఫికేట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తే ఎవరి ఓటు వాళ్ళే వేసే అవకాశం ఉంటుంది. కాకుంటే అన్ని ఓట్లేమో ఎన్నికల రోజు వేస్తారు, ఈ బ్యాలెట్ ఓటు మాత్రం ముందే వేస్తారు. ముందే వేసేసి ఆ ఎన్నికల మామూలుగా బ్యాలెట్ ఓటుకు సంబంధించినటువంటి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే ఓటు వచ్చిన తర్వాత దాన్ని వేసి ఆ బాక్స్లో వేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు తీరిక లేకుంటే పోస్ట్ ద్వారా కూడా ఆ ఓటుని పంపించేటటువంటి అవకాశం నీకుంటుంది. ఇది ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్షన్ డ్యూటీలో పనిచేసేటటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించేటటువంటి అవకాశం పోస్టల్ బ్యాలెట్. మనం చెప్పేది అది కాదు. మామూలు ఎన్నికల్లో కూడా మీరందరికీ చాలామందికి తెలుసు కంపానియన్ ఓట్ అంటే. కంపానియన్ ఓట్ అంటే ఈ గుడ్డివారు, చూడలేనటువంటి వాళ్ళు, పారాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు, ఓటు వేయటానికి కూడా ఆసక్తులైనటువంటి వాళ్ళు, వ్యక్తిని ఇక అమాంతంగా తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతానో తప్ప అతను రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు సదరు వ్యక్తి తనకు బదులుగా మా వాడు ఇతను ఓటేస్తాడని చెప్పి ఒకరు చెప్తే ఇతని బదులుగా అతను ఓటేస్తాడు. దాన్ని కంపానియన్ ఓట్ అంటారు. మీరు ఏదో ఇది తీసుకొచ్చి ఓటేస్తాడంటే ఏ పిచ్చి మెహర్బానీ ఏం కాదు. ఓటింగ్ సంబంధించినటువంటి ఎలక్టోరల్ రూల్స్లోనే ఇది ఉన్నది. ఏమని అంటే ఇలా ఓటు వేయచ్చు. కాకుంటే దానికి ఒక పెద్ద లంబాచోడ ప్రొసీజర్ ఉంటుంది. ఏమని, ఫస్ట్ ఇతను ఒప్పుకోవాలి నా ఓటు ఫలానా వేస్తాడని. అతను ఒప్పుకోవాలి ఓటు వేయటానికి. వేసిన తర్వాత ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పాలి. చెప్పిన తర్వాత ఇద్దరి యొక్క ఆలోచన తీసుకున్న తర్వాత ఇతను రాయాలి. ఇస్తే అప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తే దాన్ని బట్టి ఓటు వేయాలి. ఇక మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రొసీజర్ అంతా ఫాలో కావడం ఏంటని చెప్పి ఆ ముందు కూర్చున్నటువంటి ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతారు, ఏమంటే మరి ఫలానా ఓటు ఓటేస్తానంటారు, వేస్తారు ఏ ఓటు అంటే ఇతను ఓటేస్తారా వేయొచ్చు అని చెప్తారు. లేకపోతే ఒకసారి వీడేమో అతను చెప్పినందుకు ఏమంటే ఇతను ఇతను వేరే వేస్తారు సార్, మీరే పోయి వేయండి అంటే మన వాళ్ళు కూడా వెళ్ళి ఓటేస్తుంటారు. అప్పుడప్పుడు మన వాళ్ళు పైకి చెల్లేసి వీళ్ళు కూడా సొంతంగా ఒకటికి ఏమంటే ఇంకో దానికి వేసి పట్టుబడి దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా మీరు TV9లో దాని నిఘాలో దొరికింది. మామూలుగా వచ్చినప్పుడు ఏం చేస్తారు, కానీ కంపానియన్ ఓట్ అంటాం. అంటే వెంట వచ్చినటువంటి వ్యక్తి కూడా ఓటు వేయటానే కంపానియన్ ఓటు, కొత్తది ఏం కాదు ఇది. దాన్ని కంపానియన్ ఓట్ అంటాం. ఇప్పుడు చెప్పే ప్రాక్సీ ఓటింగ్లోనేమో ఇది కూడా అదే, కానీ ఓటరు డైరెక్ట్గా పోలింగ్ బూత్ దగ్గరికి అంటే పోలింగ్ స్టేషన్కి రాడు, ఎక్కడో ఉండి అనుమతిస్తాడు. నా బదులుగా ఫలానా వ్యక్తి నా యొక్క ఓటు వేస్తాడు అని చెప్పి నేను అతనికి అనుమతిస్తున్నానని చెప్పి పంపిస్తే అతనికి బదులుగా ఇతను ఓటు వేయటాన్ని ప్రాక్సీ ఓటింగ్ అంటారు. ఇది కేవలం ఎవరికి కల్పించినారు, సైన్యంలో పనిచేసేటటువంటి వారికి మాత్రమే కల్పించబడినటువంటి ఓటు. అడిగేటప్పుడు ప్రాక్సీ ఓటింగ్ అనగంటే సైన్యంలో పనిచేసేటటువంటి వారు తమకు బదులుగా తమకు బదులుగా తమ సమీప బంధువులు కానీ ఇంకెవరైనా సరే తమ చేత అనుమతించబడినటువంటి వారిచే ఓటు వేయించటాన్నే, ఒకరి బదులుగా మరొకరు ఓటు వేయించటాన్నే ప్రాక్సీ ఓటింగ్ బదులుగా ఓటింగ్గా పేర్కొంటారు. రైట్. ఇకపోతే మనకు 2011లో ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. దీని వలన భారతదేశం వెలుపల ఉంటున్నటువంటి 2,50,00,000 మంది ఎన్ఆర్ఐలకు ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఫస్ట్ టైం ఎన్ఆర్ఐలకు ఓటు. ఎన్ఆర్ఐలు వేరు, ప్రవాస భారతీయులు వేరు, ఇద్దరు ఒకటి కాదు. ప్రవాస భారతీయులు అంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ కంటే తెలుగు కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. ప్రవాసం వెళ్ళిపోయిన వాటిని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడిని ప్రవాసం. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్, ప్రస్తుతం నివాసం ఉండనటువంటి భారతీయులు, భారతదేశంలో నివాసం ఉండనటువంటి వాళ్ళని
భారతీయులే కానీ ప్రస్తుతం నివాసం ఉండటం లేదు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏమంటాము ఎన్ఆర్ఎస్, వాళ్ళకు ఓటు హక్కు కల్పించినాము. ఓకే. అలాగే భారతదేశంలో 1982లో మొదటిసారిగా దరూర్ అనేటటువంటి కేరళ రాష్ట్రంలోని దరూర్ అనే శాసనసభ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈవీఎంలను వినియోగించడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉపయోగించినారు. కాగా 1999లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో గోవా రాష్ట్ర శాసనసభ జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను ఉపయోగించినారు. 1999లోనే మన దేశ లోక్సభకు జరిగినటువంటి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 40 స్థానాలలో ఈవీఎంలను వినియోగించగా 2004లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ఈవీఎంలని వినియోగించడం జరిగింది. 2004లో జరిగినటువంటి 14వ లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశం మొత్తం మీద కూడా ఈవీఎంలను వినియోగించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈవీఎంలను వినియోగించాలి అని చెప్పి ఎన్నికల సంస్కరణ తీసుకురావాలని చెప్పి సూచించినటువంటి కమిటీ దినేష్ గోస్వామి కమిటీ. 1990లో విపి సింగ్ ప్రభుత్వం చేత నియమింపబడిన దినేష్ గోస్వామి కమిటీ భారతదేశంలో ఈవీఎంలను వినియోగించాలని చెప్పి పేర్కొనటం జరిగింది. ఓకే. అలాగే 2004 నుంచి భారతదేశంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా నిషేధించడం జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిషేధించడం జరిగింది. ప్రస్తుతం డీకే బార్వా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక వ్యాజ్యం నడుస్తుంది సుప్రీంకోర్టు ముందు. దీనిపై ఇంతవరకు సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ ఇవ్వలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించటం పైన రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది ఎన్నికల కమిషన్. కేంద్ర ప్రభుత్వం దానికి కౌంటర్గా వేసినారు. అందువలన ఇప్పుడు ప్రస్తుతం అది ఈ యొక్క కేసు పెండింగ్లో ఉంది. దీనిపైన ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. 19 అధికారంలో పేర్కొన్నటువంటి 1A పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం కాబట్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటిస్తే తప్పేమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది స్టార్టింగ్లో. కానీ దానిని ఈ ఎలక్షన్ కమిషన్ తిరిగి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ అంటే పునః పరిశీలన చేయాలని చెప్పి వేసేటటువంటి పిటిషన్ చెప్పేటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించడం మూలంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఒక సమస్య ఏమో ఫస్ట్ సమస్య ఏంటంటే మొదటి దశలో మొదటి దఫాలు ఎన్నికలు మొత్తం కూడా ఒకే రోజు జరిగితే ఈ సమస్య కాదు. భారతదేశంలో 5 దశలు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఫలితాలు రెండవ దశ మీద, రెండవ దశ ఎన్నికల ఫలితాలు మూడో దశ మీద, మూడో దశల ఎన్నికల ఫలితాలు నాలుగో దశ మీద చూపిస్తున్నాయి. ఈ చూపించేటప్పుడు కూడా కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. ఏంటిదా బ్యాడ్ ఎఫెక్ట్ అంటే మొదటి దశలో తక్కువ స్థానాలు వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళు రెండవ దశకు వచ్చేసరికి డబ్బులు పంపకానికి కానీ లేకుంటే హింసకు పాల్పడటం కానీ ఇలాంటి వాటికి కూడా ఏదో రకంగా గెలవాలి అనే ఉద్దేశంతో అనేక అక్రమాలకు అన్యాయాలకు కూడా పాల్పడుతున్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే డబ్బులు మద్యము ఇవి పంపిణీ చేస్తే ఏ విధంగానైతే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చివరి దశకు వచ్చేసరికి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపితే ఓటర్లు కూడా అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని నిషేధించాలని చెప్పి శాస్త్రీయంగా ఈ అంటే కోర్టులో అఫిడవిట్ సబ్మిషన్ చేయడంతో ఇప్పుడు కోర్టు కూడా దాన్ని పెండింగ్లో ఉంచడం జరిగింది. ఇకపోతే మనకు ఈ రాజ్యసభకు జరిగేటటువంటి ఎన్నికల్లో 2 ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది 2002లో. ఒకటేమో ఇంపార్టెంట్ ఏంటంటే ఏది సమర్పించాల్సిన అవసరం లేదు, నివాస స్థల సర్టిఫికెట్ని సబ్మిషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి. రెండోది ఏంటంటే రాజ్యసభ ఎన్నికలకు బహిరంగ ఓటు విధానం కూడా అనుమతించడం జరిగింది. బహిరంగ ఓటు అంటే డైరెక్ట్గా చేతులు ఎత్తడం ద్వారా ఎన్నిక చేసేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఓకే.
రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి సందర్భంలో బహిరంగ ఓటు విధానం, రహస్య ఓటు విధానం అవసరం లేదు, బహిరంగంగా కూడా ఎవరిని ఎన్నుకుంటారో తెలిపేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. పోటీ చేసినటువంటి అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి ఓట్లు వేసేటప్పుడు ఎవరిని మీరు సమర్థిస్తున్నారో తెలపాలంటే డైరెక్ట్గా చేతులెత్తి ఎవరిని సమర్థిస్తున్నారో దాని గురించి చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. రైట్. తర్వాత మనకు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు ఏంటంటే, మనం ఇంతకుముందు చర్చించినాం కాబట్టి నేను మీకు దాని గురించి ఏం చెప్పలేదు. పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థుల యొక్క వ్యయాన్ని పెంచడం. మీరు ఇంతకుముందు చెప్తున్నా లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఎంతవరకు వ్యయం ఖర్చు పెట్టచ్చు, ఎంతవరకు ఖర్చు పెట్టు 40 లక్షల వరకు. అదే మరి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి అయితే 16 లక్షల వరకు ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మీకు లోక్సభకు పోటీ చేసేటటువంటి శాసనసభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క డిపాజిట్లను కూడా విపరీతంగా పెంచడం జరిగింది. యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తి చెల్లించాల్సిన డిపాజిట్ 250 రూపాయలు. అదేవిధంగా ఇది సాధారణ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 125 రూపాయలు చెల్లించాలి. మరి లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ 500 చెల్లించాలి. లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ 500. ఏది సాధారణ అభ్యర్థి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 250 రూపాయలు చెల్లించాలి. చెప్పింది అర్థమైనా? సాధారణ అభ్యర్థి అయితే లోక్సభ ఎంత 500, మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 250 చెల్లించాలి. కానీ ఆ డిపాజిట్లు మొత్తం కూడా మార్చేసి ఇప్పుడు లోక్సభకు పోటీ చేసేటటువంటి సాధారణ అభ్యర్థి అయితేనేమో 25,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 12,500, శాసనసభకు పోటీ చేసేటటువంటి సాధారణ అభ్యర్థి అయితే 10,000, ఇతర ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5,000. ఈ డిపాజిట్ మొత్తం కూడా పెంచడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ ఫ్రివలస్ క్యాండిడేట్స్ అంటారు వీళ్ళని. ఫ్రివలస్ క్యాండిడేట్స్ అంటే ఆషామాషి అభ్యర్థులు. అంటే ఏదో అట్లా ఒకసారి పోటీ చేసేది చూస్తే ఎట్లుంటుందో చూద్దాం, నా పేరు వస్తుంది కదా, పేపర్లో వస్తుంది కదా అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పు తీసుకురావడం జరిగింది. అలాగే మీకు ఇంతకుముందు ఇంకొక అంశం కూడా చెప్పాను. ఎమ్మెల్సీగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేటప్పుడు కానీ 1/10 లేదా 10 మంది ఓటర్లు, ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని తీసుకుంటామా, ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం? ఏది ఎక్కువైతే దాన్ని తీసుకొని పోటీ చేయించేటట్టు. అంటే మొత్తం నియోజకవర్గంలో ఉండేటటువంటి ఓటర్లలో ఈ 1/10 వంతు ఎక్కువైతే అది, 10 మంది ఓటర్లు ఎక్కువైతే అది. కరెక్టేనా? అది ఎట్లా 1/10 వంతు అంటే ఏమనుకుంటున్నారు? ఒక ఇండిపెండెంట్ పోటీ చేయాలంటే 10వ వంతు ఓటర్లు అంటే ఏమనుకుంటున్నారు? 1,50,000 మంది అంటే 15,000 మంది దాని మీద పేర్లు నమోదు చేయాలి. సంతకాలు చేస్తారా? 10,000 మంది, 15,000 మంది. ఏది తక్కువ అయితే అది అంతమంది ప్రపోజల్స్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రతిపాదన చేసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. రైట్. ఇకపోతే మనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కల్పించబడినటువంటి ప్రత్యేకత ఏంటంటే, మన ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో ఈ రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తమ ప్రతినిధులకు ఏం జారీ చేయకూడదు, విప్ జారీ చేసేటటువంటి అవకాశం లేదు. ఓకే. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టుని
15 రోజుల్లోగా ఆడిట్ రిపోర్టుని ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా సబ్మిషన్ చేయాలి. చేయకపోయినట్లయితే సదరు వ్యక్తులను అనర్హులుగా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి అనేక సంస్కరణలు ప్రస్తుతం భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే ఈ సంస్కరణలు సరిపోవు, ఈ సంస్కరణల్ని మార్చాలి అని చెప్పి అనేక ప్రతిపాదనలు వచ్చినాయి. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఉన్నట్టు నేనేం రాపినవి, ఎందుకంటే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ మీద నేను మీకు మొత్తం టోటల్గానే ఒక 1.5-2 పేజెస్ నోట్స్ చెప్తాను, అవి రాపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు చెప్పడం కంటే అవి వివరిస్తాను. వాస్తవంగా అంటే నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని కమిషన్లు చేసినటువంటి సూచనలు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తాను. ఇప్పుడు మీకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి రావాలంటే కనీసం ఎన్ని ఓట్లు రావాలి? 1/6 రావాలి. కరెక్టే, 1/6 రావాలి. తప్పేం కదమ్మా అనొచ్చు. 1/6 రావాలి. 1/6 అన్న 1/6 అన్న ఒకటే కదా. అయితే దీని స్థానంలో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చెప్పింది ఏంటంటే 25% రావాలి. పోలై చెల్లిన ఓట్లలో 25% వచ్చినప్పుడు మాత్రమే తిరిగి డిపాజిట్ చెల్లించాలి తప్ప అంతకంటే తక్కువ వస్తే వారికి డిపాజిట్ ఇవ్వకూడదు అనేటటువంటి దాన్ని కూడా. అలాగే 15th లా కమిషన్ జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన 15th లా కమిషన్ చెప్పింది ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గెలవాలంటే 50% ప్లస్ రావాలని చెప్పినాడు. 50% ప్లస్ రావాలి. మరి 50% ప్లస్ రాకపోతే ఇక్కడ ఏం చేయమని చెప్పినాడంటే దీనికి ఈ సందర్భంలో 2వ బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలన్నాడు. ఇవి ఈ సిస్టమ్స్ ఇప్పుడు భారతదేశం లేవు. మీరు కొత్త కొత్త పదాలు విన్నప్పుడు వచ్చేసి ఏంటో నేను మీకు వివరిస్తాను. 2వ బ్యాలెట్ పద్ధతి. 2వ బ్యాలెట్ పద్ధతి అంటే ఏంటి అసలు? ఏంటి? 2వ ప్రాధాన్యత ఓటు. 2వ ప్రాధాన్యత ఓటు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి నైష్పత్తిక ప్రాధాన్యత ఇది అది కాదు, ఏదైనా ఉంది 2వ బ్యాలెట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా దేశాలు, బెల్జియం, రష్యా, చాలా దేశాలు ఈ పద్ధతి ఉంది, 2వ బ్యాలెట్ పద్ధతి. 2వ బ్యాలెట్ పద్ధతిలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫస్ట్ జరిగిన ఎన్నికల్లో ఎవరికైనా సరే 50% ప్లస్ వచ్చిందనుకో వాళ్ళందరూ కూడా గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఎవరికి 50% ప్లస్ రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక నిర్ణీత సంఖ్య నిర్ణయిస్తాడు. నిర్ణీత సంఖ్య నిర్ణయిస్తారంటే ఇప్పుడు ఒక ఆయనకు 5%, ఒక ఆయనకు 10%, ఒక ఆయనకు 15% ఇట్లా వస్తాయి కదా ఎన్నికల్లో ఓట్లు. వచ్చినప్పుడు నెక్స్ట్ 2వసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అక్కడ నిర్వహించేటప్పుడు ఏం చేస్తారంటే 25% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. నెక్స్ట్ 2వసారి జరిగే ఎన్నికనే 2వ బ్యాలెట్ అంటే. 2వ బ్యాలెట్ అంటే 2వసారి ఎన్నిక నిర్వహించారు. 2వసారి ఎన్నిక నిర్వహించేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని పోటీ చేయనియరు. మొదటి బ్యాలెట్ లో 25% అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కానీ నిర్ణయిస్తారు. అది 20%, 25% అనేటటువంటిది నిర్ణయిస్తారు. ఆ దేశాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు రష్యా అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు కూడా ఆ రష్యాలో 2వ బ్యాలెట్ పద్ధతి ఉంది. ఎవరైనా ఒకవేళ ఫస్ట్ దఫాలోనే 50% ఎక్కువ వచ్చింది అనుకోండి ఓట్లు, అతను గెలిచినట్టు ప్రకటిస్తారు. ఎవరికి 50% రాకపోతే 30% కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే 2వసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలి. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు 7%, 9%, 6%, 12% వచ్చిన వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు. సో అలా వాళ్ళ యొక్క ఎన్నికల చట్టంలోనే మార్పు చేసి అర్థమవుతుంది కదా. గెలవాలంటే ఎంత శాతం కావాలి? 50%. 50% రాకపోతే 2వ బ్యాలెట్ను ప్రవేశపెట్టేప్పుడు ఏం చేస్తారంటే నిర్ణీత ఓటర్ల సంఖ్య నిర్ణయించి
అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వారు మాత్రమే రెండవసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అప్పుడు ఇద్దరు ముగ్గురు పోటీ చేసినప్పుడు ఎవరో ఒకరికి తప్పనిసరిగా మెజార్టీ ఓట్లు వస్తాయి. దాన్ని బట్టి గెలుపొందినట్టుగా ప్రకటన. అంటే మెజార్టీ, నిజమైన మెజార్టీ చేత ఎన్నుకోబడాలి ప్రతినిధులు అనేది దీని యొక్క అర్థం అన్నమాట. దీని తర్వాత మీరు దామాషా ఎన్నికల పద్ధతి అంటున్నాం. దామాషా ఎన్నికల పద్ధతి యాక్చువల్గా ఇది మీరు ఇప్పుడు బయట చెప్పేటటువంటి దామాషా పద్ధతి ఇది కాదు. దామాషా ఎన్నికల పద్ధతిని సూచించినటువంటిది కూడా దినేష్ గోస్వామి కమిటీని. భారతదేశంలో దామాషా ఎన్నికల పద్ధతిని సూచించినటువంటి కమిటీ కూడా దినేష్ గోస్వామి కమిటీ. ఇదేంటంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు దాని అవసరం ప్రాధాన్యత ఏందో మీకే అర్థమవుతుంది. 1994లో మన రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి 1,60,00,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 1,30,00,000 ఓట్లు వచ్చినాయి. సిపిఐ సిపిఎం పార్టీలకు, రెండు పార్టీలకు కలిపి 34,00,000 ఓట్లు వచ్చినాయి. ఇవి ఓట్లు వచ్చినటువంటి నేను డైరెక్ట్ ఉదాహరణ చెప్తాను. మరి సీట్ల విషయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి 221 సీట్లు వచ్చినవి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినవి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు 34 సీట్లు వచ్చినాయి. సిపిఐకి 19 సీట్లు వచ్చినాయి, సిపిఎంకు 15 సీట్లు వచ్చినాయి. ఇది 1994లో మన రాష్ట్ర శాసనసభ జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎందుకంటే 1/10% రావాలంటే 10 అంటే కనీసం 30 సీట్స్ రావాలి. 30 సీట్స్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. పి జనార్దన్ రెడ్డి అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నాం ఈ టైంలో. మరి దీని వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఓట్ల విషయానికి వచ్చినప్పుడు 30 లక్షల తేడా ఉన్నది. ఓట్లు 30 లక్షల ఓట్ల తేడా ఉంది. కానీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 200 సీట్ల తేడా ఉంది. 200 సీట్ల తేడా ఉంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి 1 కోటి ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆల్మోస్ట్. కానీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు 8 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీన్ని అంటే ఇప్పుడు మన దేశంలో ఈ పద్ధతి, దీని స్థానంలో దామాషా పద్ధతి రావాలంటారు. దామాషా పద్ధతి అంటే అర్థం ఏంటంటే నీకొచ్చినటువంటి ఓట్లని బట్టే సీట్లని కేటాయించే పద్ధతిని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రపోర్షనేట్ టు ది ఓట్స్, వాట్ ఎవర్ ద ఓట్స్ యు గాట్ ఇన్ ది సేమ్ వే. అంటే సీట్లు కూడా అదే పద్ధతి లోపల నువ్వు పొందాలని చెప్పటాన్ని దామాషా పద్ధతి. అంటే ఒక పార్టీ కానీ ఒక రాజకీయ పార్టీ పొందిన ఓట్ల నిష్పత్తిని అనుసరించే సీట్లు కూడా దానికి కేటాయించాలి, సీట్లు కూడా రావాలి అని చెప్పేటటువంటి పద్ధతినే దామాషా ఎన్నికల పద్ధతి అంటాం. మరి ఇది రావాలంటే ఏం చేయాలి అంటే ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు జనరల్గా దామాషా పద్ధతిలో సీట్లని ఎలా కేటాయిస్తారంటే మొత్తం ఇక్కడ పోలైన ఓట్లు ఉంటాయి కదా, ఈ మొత్తం పోలైన ఓట్లు ఎన్నో కొన్ని వస్తాయి కదా. ఇప్పుడు జనరల్గా 1 కోటి అంటే ఎంత అవుతుంది? 2,90,00,000 ప్లస్ 24 అంటే 3,24,00,000 ఓట్లు అనుకున్నాం. దీన్ని ఏం చేస్తారంటే మొత్తం ఓట్లు ఇవి పోలైన ఓట్లు, దీనిని మన రాష్ట్ర శాసనసభలో ఉండేటటువంటి సీట్ల చేత భాగిస్తారు. 294 చేత భాగిస్తారు. భాగిస్తే ఏమొస్తుంది అంటే ఏదో ఒక సగటు వస్తుంది ఇక్కడ.
అంటే ఆల్మోస్ట్ 1,20,000 1,10,000 ఎంతో కొంత వస్తుంది. నేను మామూలుగా చెప్తున్నాను మళ్ళీ మీరు, ఎందుకంటే కొంతమంది ఉన్నారు సార్ మీరు 1,11,000 వేస్తే 1,10,000 వేస్తున్నారని చెప్పొచ్చు. నేను కాన్సెప్ట్ చెప్తున్నాను ఇంకా, ఓకేనా? 1,10,000 1,12,000 ఎంతో కొంత వచ్చింది సగటు. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక సీటుని గెలుపొందాలంటే ఎన్ని రావాలి? 1,10,000 1,11,000 ఎంతో రావాలి ఒక సీటు గెలుపొందాలంటే. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎన్ని 1,10,000 వస్తే అన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయిస్తాయి. అంటే నీకు సీట్లు దేన్ని బట్టి వస్తున్నాయి? నీకు వచ్చిన ఓట్లను బట్టే సీట్లు. దీన్ని దామాషా పద్ధతి అంటాం. యాక్చువల్గా దామాషా పద్ధతి అంటే ఇది, అర్థమైందా? ఇకపోతే దీంట్లో ఈ పద్ధతిలో మనం ఎవరైనా కూడా అభ్యర్థులకు ఓటు వేయము. అభ్యర్థులకు ఓటు వేయరు, రాజకీయ పార్టీకి వేస్తాం ఓటు. ఏదైనా పోటీ చేసినటువంటి పార్టీకి వేస్తాం ఒకటి, లేదా ఆ పార్టీ జారీ చేసిన లిస్ట్ అంటారు. దీన్నే జాబితా పద్ధతి అని కూడా. దీంట్లో డ్రూ ఫార్ములా, చాలా ఫార్ములాస్ ఉంటాయి. డ్రూ ఫార్ములా అని పద్ధతి కూడా ఉంటుంది. జాబితాకు ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళ లిస్టు 1 2 3 అని చెప్పి 250 పేర్లు 300 పేర్లు, ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు, లేకపోతే 200 పేర్లు వాళ్ళు లిస్టు జాబితా విడుదల చేస్తారు. టీడీపీ ఉంటే వాళ్ళు కొన్ని 200 250 పేర్లు లిస్టు జాబితాను విడుదల చేస్తారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ ఎవరి లిస్టు వాళ్ళు విడుదల చేస్తారు. ఎందుకు విడుదల చేస్తారు అంటే, నువ్వు ఓటేసేది జాబితా కానీ రాజకీయ పార్టీ కానీ వేసిన తర్వాత ఇచ్చిన జాబితా విడుదల చేస్తామని చెప్తున్నాం కదా. 150 200 250 మంది లిస్టు పేరుంటాయి కదా, వాళ్ళందరూ ఎన్నికైనట్టు కాదు. ఒక సీటు రావాలంటే నీకు ఎన్ని ఓట్లు రావాలి? 1,10,000 అనుకోండి. ఇక 1,10,000 ఎన్ని వచ్చినవి? ఎన్ని 1,10,000 వచ్చినాయి? 50, 40, 90, 100, 150 చూసి ఆ లిస్టు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా టిక్ కొట్టుకుంటూ పోతారు. ఎన్ని 1,10,000 వస్తే టాప్ నుంచి అంతమందికి టిక్ కొట్టుతూ వెళ్తారు. వాళ్ళు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. దీన్ని దామాషా పద్ధతి అంటారు. భారతదేశంలో ఈ దామాషా పద్ధతి ప్రవేశపెట్టాలని చెప్పి చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నది. దినేష్ గోస్వామి కమిటీ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పి సూచన కూడా చేయడం జరిగింది. ఓకే, ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పద్ధతి నెగటివ్ ఓటింగ్. నెగటివ్ ఓటింగ్. నెగటివ్ ఓటింగ్ అంటే ఇప్పుడు మనకు ఈవీఎం ఉంటుంది కదా, ఈవీఎంలో మొత్తం 16 బటన్స్ ఉంటాయి, 16 బటన్స్ ఉంటాయి. 1 2 ప్రతి బటన్ కూడా దానిపైన గుర్తుంటుంది. ముందేమో అభ్యర్థి పేరు ఉంటుంది, అక్కడనేమో గుర్తుంటుంది బటన్. నీకు ఏ బటన్ ఎవరు నచ్చితే దానికి ఓటేస్తావు. అయితే ఇప్పుడు నెగిటివ్ ఓటింగ్ ప్రవేశపెడితే 16వ బటన్ దగ్గర అభ్యర్థి పేరు ఉండదు. ఏమని ఉంటుంది? బటన్ ఏమో మామూలు 16 లాస్ట్ బటన్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమని రాసి ఉంటుంది? పైవారు ఎవరు నచ్చలేదని ఉంటుంది. నెగిటివ్ ఓటింగ్ అంటే అదే మరి, పైవారు ఎవరు నచ్చలేదు. దీన్ని అసత్యంగా చెప్తాను. పైవారు ఎవరు నచ్చలేదని ఉంటుంది కదా, కాబట్టి ఎవరైనా వెళ్ళి పైవారు ఎవరు నచ్చకపోతే పైవారు ఎవరు నచ్చలేదని 16th బటన్ నువ్వు ప్రెస్ చేసి అంటే నాకు ఏమంటాను. ఈ 16th బటన్ ప్రెస్ చేసిన వాళ్ళ సంఖ్య, ఇప్పుడు ఆ ఓటర్ నియోజకవర్గం ఉంటుంది కదా, ఆ నియోజకవర్గంలో 1,00,000 మంది 1,50,000 మంది ఉన్నారనుకున్నాం. అంటే 1,50,000 మంది ఓటర్లు ఉన్నారు అనుకోండి. ఈ 1,50,000లో 1,20,000 మంది ఓటు వేసినారు. దాంట్లో అనుకుందాం కష్టపడ్డా, అనుకోవటానికి ఏం లేదు కదా, ఇబ్బంది లేదు కదా. 1,20,000 మంది ఓట్లు వేస్తే దీంట్లో 60,000 ఒక్క ఓటు, అంటే దీంట్లో సగానికంటే ఒక్క ఓటు అని ఎక్కువైనా సరే పైవారు ఎవరు నచ్చలేదని ఓటు వేశారనుకోండి. వేస్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆ ఎన్నికను రద్దు చేస్తారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నిక ఉంది కదా, దాన్ని రద్దు చేస్తారు.
రెండో విషయం, ఎన్నికల రద్దు అయితే మళ్ళీ ఏం చేయాలి? ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఆ పైవారు ఎవరు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. మరి నెగిటివ్ ఓటింగ్ ఉన్న ప్రాజెక్ట్ రాజకీయ నాయకులు ఎందుకు దాన్ని ఒప్పుకోవడం లేదు? పాప ఆయన టిఎస్ కృష్ణమూర్తి అని ఎన్నికల కమిషనర్ ఉండే, ఆయన సుప్రీంకోర్టులో కౌంటర్ వేసినాడు. సార్ మాకు ఈ దేశంలో ఎన్నికల ఇంత ఇది కాదు. ఎస్వై కురేషి మన ఎన్నికల